మనము బైబిల్‌లో చూసినట్టయితే అనేక రకాలైన ప్రార్థనలు ఉంటాయి. కాపోతే నేను ఒక 5 రకాల ప్రార్థనలు అంటే ఎలా చేయాలి ప్రార్థనలు, మన ఫింగర్స్ 5 ఎలా అయితే ఉన్నాయో, ఈ 5 ఫింగర్స్ ద్వారా నేను ఒక్కొక్కటి ఎలా చేయాలి దేవునికి ప్రార్థన అనేది మీకు ఈరోజు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ఫస్ట్ ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం, పూజించడం. మనము పూజించడం అనగానే కామన్‌గా ఏమనుకుంటామంటే అదేంటి అన్యులు కదా దేవునికెళ్ళి దేవుని మందిరానికెళ్ళి పూజిస్తారు. మేము దేవుడిని నమ్ముకున్నాం కదా! మేమెందుకు పూజించాలి అని చెప్పి అంటాం. కానీ మనము ఈ దేవుణ్ణి పూజించడం అని అంటే ఇంగ్లీష్‌లో ఏమంటుందంటే అడోరేషన్ అని ఉంటుంది. అడోరేషన్ అంటే ఆరాధన, పూజ అనే మీనింగ్ కూడా వస్తుంది. కాబట్టి మనము ఆయన ఏమై ఉన్నాడో మన జీవితంలో ఇప్పుడు ఆ సిస్టర్ చెప్పింది సాక్ష్యము, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కాబట్టి యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడు. సో మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో మొదట మనం తెలుసుకోవాలి. మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేనైతే నా దృష్టిలో నా దేవుడు నాకు ఏమై ఉన్నాడు అంటే నేను తండ్రి అని అనుకుంటాను. ఎందుకంటే నా 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 యుక్త వయసులోనే నా తండ్రి చనిపోయాడు కాబట్టి నాకు దేవుని దగ్గర నుండి తప్ప నాకు ఎవరి దగ్గర నుండి పెద్దగా ఆదరణ రాలేదు. నన్ను అంతగా ప్రేమగా చూసుకుంది. నా ప్రతి అవసరాల్లో దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు ఆరాధించినా ఫస్ట్ తండ్రిగా చూస్తాను. సో మీరు ఏమై ఉన్నారో ఫస్ట్ మీరు మీ జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మీ జీవితంలో అంటే భర్త లేని వారికి భర్తను, నేను తండ్రి లేని వారికి తండ్రిని, స్నేహితునిగా ఉంటాను అని చెప్పి దేవుడు చెప్తాడు కదా వాక్యంలో. సో దేవుడు మీ జీవితంలో ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని మనం ఆరాధించాలి. మనం బైబిల్లో కూడా చూస్తే అగ్నిజ్వాల వంటి కన్నులవాడు, యెహోవా రాఫా, యెహోవా షమ్మ, యెహోవా నిషి, యెహోవా ఎన్కడాయి, యెహోవా ఎలోహిం, ఎబినేజరి, దేవుని పేర్లు ఎన్నో ఉంటాయి. వారికి పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు యేసు ప్రభు కూడా పాత నిబంధనలు చూసినట్టయితే ఆ ఒక్కొక్కరి దగ్గర దేవుడు ఒక్కొక్క రూపంలో వారికి మాట్లాడినట్టు. విజయం లేని కాడ యెహోవా నిస్సి మా విజయ ధ్వజం అని చెప్పి, యెహోవా రాఫా మారాను మధురంగా నీటిని మార్చినప్పుడు యెహోవా రాఫాగా స్వస్థపరిచిన సందర్భంలో. సో ఒక్కొక్క సందర్భంలో దేవుడు మనకు తన స్వభావాన్ని అక్కడ మనకు ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి మనము మన జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం స్తుతించే వారిగా ఉండాలి. మనము ఇంతకుముందు పాస్టర్ గారు చెప్పారు కదా, మనము స్తుతిస్తుంటే మన స్థితి మారుతుంది. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో మన స్థుతులు పైకి వెళ్ళే కొలది మనకు దీవెనలు దేవుడు కిందికి పంపిస్తాడు. మన ఎటువంటి పరిస్థితి అయినా మనము స్తుతిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మనము దేవుణ్ణి గణపరిచేవారిగా, దేవుణ్ణి స్తుతించేవారిగా, దేవుణ్ణి మహిమపరిచేవారిగా మనం జీవిస్తున్నామా లేదా అని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనము ఇది ఉత్తమ మాటలతో చెప్పినట్టయితే మీకు ఏంటి ఇతను అంటే ఏం బైబుల్ రిఫరెన్స్ లేకుండా చెప్తున్నాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. కానీ మనము 2 దినవృత్తాంతం గ్రంథంలో చూసినట్టయితే 20వ అధ్యాయము 5వ వచనం నుండి 23వ వచనంలో చూసినట్టయితే అక్కడ అమ్మోనీయులు, మోయాబీయులు, షేరు మాన్యం వాళ్ళు యెహోషాపాతు రాజుపైకి దండెత్తుతారు. అప్పుడు దండెత్తిన సమయంలో ఈయన యెహోషాపాతు రాజు ఏం చేస్తాడంటే దేవునికి 2 క్రోనికల్స్ 20 చాప్టర్ 5th వర్డ్ నుండి 23 వర్డ్ వరకు, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నుండి 23వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఏమని ఉంటుందంటే ఈ షేరు మాన్యం వాళ్ళు, అమ్మోనీయులు, మోయాబీలు ఈ రాజు పైన అంటే దేవుడు ముందుగా ఏమని చెప్తారంటే వీరికి సహాయం చేస్తాడు. ఇశ్రాయేల్ వారు భూములు పంచుకునే ముందు వీళ్ళు దేవుడు ఇశ్రాయేల్ వారికి సహాయం చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీరు వారిపైన మీరు యుద్ధం చేయద్దు, వారికి తీసుకోవద్దని చెప్పి దేవుడు చెప్తాడు. ఆ మాటకు దేవునికి రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే వారితో యుద్ధం చేసే వారిగా ఉండరు. సో వాళ్ళని విడిచిపెడతారు. కానీ ఈ సందర్భంలో యెహోషాపాతు రాజున్న సందర్భంలో ఈ 3 వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ 3 వంశాల వ్యక్తులు యెహోషాపాతు పైన మళ్ళీ యుద్ధం చేయడానికి దిగొస్తారు. అప్పుడు దేవా నువ్వేమో ఇలా చెప్పావు, మేము నీ మాటకు గౌరవం ఇచ్చి నీ మీద ఆధారపడి మేమేమో వాళ్ళతో యుద్ధం చేయకుండా వారి భూములు తీసుకోకుంటుంటే వాళ్ళు మా పైన తిరుగుబాటు చేయడానికి వచ్చారని చెప్పి అతను మోకరించి ప్రార్థన చేస్తాడు. ఉపవాసం కూడా చేస్తాడు. కాకపోతే ఇక్కడ ప్రార్థన మన మెయిన్ అంశం కాబట్టి నేను ప్రార్థన మాత్రమే చెప్తాను. సో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఆ ప్రవక్త ద్వారా అతనికి సమాధానం చేస్తాడు. రేపు ఈ సమయాన మీరు ఈ జీజు అనే మార్గం నుండి వాళ్ళు వస్తారు, మీరు ఇలా వెళ్ళండి అని చెప్పిన సందర్భంలో వాళ్ళు ఈయన గుర్రాలు రథములు అన్నీ సిద్ధపాటు చేసుకునే వారిగా ఉంటారు. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తాడంటే
కోయర్ వాళ్ళు అంటే ఎవరైతే పాటలు పాడతారో, ఎవరైతే దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తారో వారిని పిలిచి వారిని ఆరాధించమని చెప్తాడు. ఎప్పుడైతే ఈ వాళ్ళు ఆరాధించడం స్టార్ట్ చేస్తాడో దేవుడు ఆ ముగ్గురు ఎవరైతే మోయాబీలు, అమ్మోనీయులు, షేరు మాన్యం వాళ్ళు వీళ్ళపైన దండెత్తడానికి వచ్చారో వారి మధ్యలోనే మాటుగాళ్ళను పెట్టి వాళ్ళకు వాళ్ళే చంపుకునేలాగా చేస్తారు. చూసారా? ఇక్కడ మీరు గమనించారా? మనము స్తుతిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు ఎలా జరుగుతాయి అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనము యెహోషాపాతు జీవితాన్ని అక్కడ జరిగిన సంఘటనను ఇక్కడ నేను తెలియజెప్తున్నాను. కాబట్టి మొదటగా మనము దేవుణ్ణి పూజించే వారిగా